ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. తిరుపతన్నతో సంబంధాలు, కాల్ డేటాపై 2 గంటల పాటు కూడా ప్రశ్నించారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే లింగయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జూబ్లీహిల్స్ ఏసీపీ అధికారులు. అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను, వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం, న్యాయస్థానం చూసుకుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సమయంలో ఏమన్నా మీ ముందు ఏమన్నా ఆధారాలు చూపించారా? మీరు ఈ టైంలో కాల్స్ మాట్లాడారు? వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఏదో ఆధారం పెట్టుకుని నన్ను విచారణ పిలిచారు. ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలిస్తే విచారణ ఖచ్చితంగా వస్తాను. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తే మీకు తెలిస్తే మీ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేసిండు, అసలు లింగయ్యకి ఏం సంబంధం లేదు, ప్రభాకర్ రావు గండు పెట్టి బెదిరించిండు, కేటీఆర్ చేపించింది అంతా అని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు వీరేశం ఇప్పుడే మాట్లాడిండు, మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ లో, మిమ్మల్ని కాకుండా కేటీఆర్ ఇదంతా చేయించాడనేది ఆయన కామెంట్. ఇది ఆయన గురించి పెద్దగా మాట్లాడు. ఎందుకంటే ఏదైనా చెప్తే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయంగా ఎక్స్పోజింగ్ కావాలనుకుంటే చాలా మంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్పులు కొట్టేయచ్చు అని చెప్పుకుంటే చాలా మంది అంటారు. వాళ్ళు కేటీఆర్ లెవెల్ గతంలో ఏ పార్టీలో పనిచేసిండు? కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల క్రితం 1 year క్రితం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కదా. ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు అని చెప్పింది మీరే కదా. కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది ఒక ఏడాది ఇంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియాని చూస్తే సిగం వస్తుంటది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మార్పులు కొట్టాలని మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను, వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం, న్యాయస్థానం చూసుకుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సమయంలో ఏమన్నా మీ ముందు ఏమన్నా ఆధారాలు చూపించారా? మీరు ఈ టైంలో కాల్స్ మాట్లాడారు? వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఏదో ఆధారం పెట్టుకుని నన్ను విచారణ పిలిచారు. ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలిస్తే విచారణ ఖచ్చితంగా వస్తాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా స్టేట్మెంట్ చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, విచారణ అనంతరం లింగయ్య మీడియాతో మాట్లాడడం కూడా చూసాము. అంటే పూర్తిగా విచారణకి సహకరించినట్లుగా అయితే అర్థమవుతోంది. ఎందుకంటే చట్టాన్ని గౌరవిస్తాను, మళ్ళీ విచారణకి పిలిచినా సరే వస్తాను అన్నట్లుగా ఆయన చెప్పడం చూసాము. సో ఏంటి, పూర్తిగా సహకరించారని అనుకోవాలా? సౌజన్య, దాదాపు 2 గంటల పాటు నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నించారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి తిరుపతన్నతో ఇతనుకున్న లింక్స్, ముఖ్యంగా ఫోన్ నెంబర్స్ అలాగే కాల్ డేటా ఆధారంగా ఆ బేస్ చేసుకొని లింగయ్యను ప్రశ్నించారు. లింగయ్య కూడా విచారణకు సహకరించాడు. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా విచారణ అధికారి ఆధ్వర్యంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రధానంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా ఇటు మునుగోడు బై ఎలక్షన్స్ సంబంధించిన 2 కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ తిరుపతన్నకు ఎందుకు ఇచ్చారనేది ప్రశ్నించారు. అలాగే తిరుపతన్నకు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఏం సంభాషించారనేది కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి కూడా సమాధానం ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా తనను ప్రశ్నిస్తున్నారంటే అధికారులు ఇందులో వారికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి తనను ప్రశ్నించారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా విచారణకు సహకరించాను, చట్టాన్ని గౌరవిస్తాను, మరొకసారి తనకు సమన్లు ఇష్యూ చేసి విచారణకు రమ్మంటే ఖచ్చితంగా తాను విచారణకు హాజరవుతానని తిరుపతి ఎక్కడైతే ఈ అంశానికి సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విచారణ అధికారి వెంకటగిరికి లింగయ్య అందజేశారు. ప్రధానంగా ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని చెప్పిన లింగయ్య ముక్తంగా పరిశీలిస్తే మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తనను తిరుపతన్న కాంటాక్ట్ చేశాడు. ఎందుకు కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది, ప్రచారం బాగానే జరుగుతుందని చెప్పి నేను మాట్లాడాను. అయితే మదన్ రెడ్డి అలాగే రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లు తిరుపతన్న అడిగారు. వారి 2 ఫోన్ నెంబర్స్ కూడా మా అనుచరుల దగ్గర తీసుకొని ఫోన్ నెంబర్స్ ఇచ్చాను అని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది లింగయ్య. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం విషయం కావచ్చు, అలాగే ఈ డబ్బుల నగదుకు సంబంధించిన రవాణా వ్యవహారం కావచ్చు, అలాగే ప్రత్యర్థుల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన కూడా ప్రశ్నించారు విచారణ అధికారి. వీటన్నిటికి సంబంధించి కూడా సమాధానాలు చెప్పాడు చిరుమూర్తి లింగయ్య. అలాగే మరొకసారి నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తాను విచారణకు వస్తానని చెప్పాడు. అలాగే ఈ ఎంటైర్ గడిచిన 2 గంటల నుంచి చిరుమూర్తి లింగయ్యని ఎక్కడైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నించిన సమాధానాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా వీడియో కూడా రికార్డింగ్ జరిగింది. ముఖ్యంగా మునుగోడు ఎన్నికలకు సంబంధించి మదన్ రెడ్డి అలాగే రాజ్ కుమార్ 2 వ్యక్తుల ఫోన్ నెంబర్స్
తిరుపతన్న ఎందుకోసం అడిగారు, అలాగే మునుగోడు ఎలక్షన్ సంబంధించి బై ఎలక్షన్ సంబంధించి ఎందుకు తనను సంప్రదించారని కూడా తిరుపతన్నతో మాట్లాడాను. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు తిరుపతన్నతో తనకు స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యేని కాబట్టి మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి సమాధానం ఇచ్చాడు. అయితే ఈ మదన్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కుమార్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా లింగయ్య తన అనుచరుల ద్వారా తిరుపతన్నకు చేరవేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఈ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఎలా వీరు వ్యవహరించారు అనే అనేక అంశాలపైన కూడా ఇటు జుబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి లింగయ్యను ప్రశ్నించారు. దానికి సంబంధించి కూడా తన ఉద్ధరణ సమాధానం కూడా స్టేట్మెంట్ రికార్డు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అయితే స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి లింగయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎవరెవరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు వీరు నోటీసులు ఇవ్వబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్షన్ నెలకొంది. అయితే తిరుపతన్న అలాగే ఇటు లింగయ్యకు సంబంధించిన ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే కావచ్చు, అలాగే వారి యొక్క కాల్ డేటాకు సంబంధించి కావచ్చు, వారి యొక్క సంభాషణకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కూడా అడిగి సమాధానం రాబట్టారు. కాబట్టి మొత్తంగా 2 గంటల పాటు తిరుమూర్తి లింగయ్యను ప్రశ్నించారు, విచారించారు. ప్రస్తుతం అయితే విచారణ ఎదుర్కొన్న తర్వాత తిరుమూర్తి లింగయ్య కూడా వెనుదిరగడం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి. సౌజన్య. ఎగ్జాక్ట్లీ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.